సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన రద్దయింది. అధిష్టానం పిలుపు మేరకు ఇవాళ ఢిల్లీ వెళ్లాలని రేవంత్ అనుకున్నారు. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్షల కోసం సీఎంను మంత్రులను ఢిల్లీకి ఆహ్వానించింది పార్టీ అధిష్టానం. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రులు ఇప్పటికే ఢిల్లీ వెళ్లారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ రద్దయింది. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి ప్రతాప్ జాయిన్ అవుతున్నారు. ప్రతాప్, రేవంత్ రెడ్డి వాళ్ళ హస్తనకు పిలుపు వచ్చింది, అక్కడికి వెళ్ళాలి, కానీ పర్యటన రద్దయింది. ఏ కారణాలతో ఆయన వెళ్ళట్లేదు? ఎస్ కృప, పార్లమెంట్ వారీగా సమీక్ష చేయడం కోసం పార్టీ అధిష్టానం ఇప్పటికే అన్ని కోఆర్డినేటర్లను నియమించింది. ముఖ్యంగా ఈసారి అత్యధిక స్థానాలు గెలుపొంది సెంట్రల్లో కూడా అధికారంలోకి రావాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తుంది. అందులో భాగంగానే అన్ని పార్లమెంట్ నియోజకవర్గాలు ఇప్పటికే కోఆర్డినేటర్లను కూడా వేయడం జరిగింది. అందులో భాగంగానే తెలంగాణకు సంబంధించి కూడా 17 పార్లమెంట్కి సంబంధించి కూడా ఇప్పటికే మంత్రులకు బాధ్యత అప్పగించడం జరిగింది. మంత్రులతో పాటు ఇద్దరు సీనియర్ నేతలకు సుదర్శన్ రెడ్డి, జీవన్ రెడ్డి వీరిద్దరు మంత్రులు కాకపోయినప్పటికీ వారికి కూడా బాధ్యతలు అప్పగించడం జరిగింది. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా 2 పార్లమెంట్ స్థానాలకు ఆయనకు బాధ్యత తీసుకున్నారు. మహబూబ్ నగర్, చేవెళ్ల 2 పార్లమెంట్ స్థానాలను సీఎం రేవంత్ రెడ్డి బాధ్యత తీసుకున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆయన హైదరాబాద్, సికింద్రాబాద్ ఈ 2 పార్లమెంట్ స్థానాలు ఆయన బాధ్యత తీసుకున్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఖమ్మంతో పాటు మహబూబాద్ ఈ 2 స్థానాలను కూడా ఆయన కూడా బాధ్యత తీసుకున్నారు. మిగతా మంత్రులకు అందరూ కూడా చెరొక స్థానాన్ని అన్నింటినీ కూడా బాధ్యతలు అప్పగించిన పరిస్థితి. మొత్తం క్యాబినెట్లో ఉన్న సీఎంతో పాటు 12 మందితో పాటు అందరికీ కూడా ఈ పార్లమెంట్ స్థానాల వారీగా అందరికీ కూడా బాధ్యతలు ఇచ్చారు. అయితే ఈ సంబంధించి కూడా ఆ కోఆర్డినేటర్లను ఏవైతే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నియమించిందో ఆ కోఆర్డినేటర్లు అందరూ కూడా ఈరోజు ఢిల్లీ రావాల్సిందిగా పిలుపునివ్వడం జరిగింది. ముఖ్యంగా అన్ని రాష్ట్రాల వారీగా కూడా సమీక్ష చేయడం కోసం పార్టీ అధిష్టానం నిర్ణయించింది. అందులో భాగంగానే పార్లమెంటు స్థానాలను అత్యధిక స్థానాలను గెలుపొందడం కోసం కూడా నేతలతో సమీక్ష చేయాలని చెప్పేసి నిర్ణయించింది. అందులో భాగంగానే ఈరోజు తెలంగాణకు సంబంధించిన నేతలందరినీ కూడా ఢిల్లీ రావాల్సిందిగా పిలుపునిచ్చారు. వాస్తవానికి సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈరోజు ఢిల్లీ వెళ్లాలనుకున్నారు. పార్లమెంట్కి సంబంధించిన సమీక్ష సమావేశంలో పాల్గొని పార్టీ అధిష్టానం ఇచ్చే సూచనలన్నింటినీ కూడా చెప్పకుండా దాన్ని పార్టీ అధిష్టానంతో చర్చించాలని నిర్ణయించారు. ఎందుకంటే పార్లమెంటు ఎవరెవరికి ఎక్కడెక్కడ అభ్యర్థులు అనే దానికి సంబంధించి కూడా చర్చించడంతో పాటు ముఖ్యంగా ఎమ్మెల్సీకి సంబంధించి కూడా నిర్ణయించారు. కానీ ఆలస్యంగా సీఎం రేవంత్ రెడ్డి కొన్ని ముఖ్యమైన పనుల నేపథ్యంలో ఢిల్లీ టూర్ను వాయిదా వేసుకున్నట్టు కూడా సీఎం వర్గాలు చెప్తున్నాయి. కృప, రైట్.